న్యూటివి తెలుగు. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లిక్కర్ కేసు రాజకీయంగా ఉత్కంఠ లేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేశారు. తాజాగా సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో మాజీ ముఖ్యమంత్రి అంతిమ లబ్ధిదారుగా తేల్చారు. ఇతర కేసుల్లోనూ వైసీపీ నేతలు చిక్కుకున్నారు. ఈ సమయంలో మాజీ సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో కీలక మంత్రాంగం చేశారు. ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలు వరుస కేసుల్లో చిక్కుకుంటున్నారు. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత ఒక్కసారిగా వాతావరణం హీటెక్కింది. ఇదే సమయంలో ఛార్జ్ షీట్లో అంతిమ లబ్ధిదారుగా జగన్ గురించి ప్రస్తావనతో ఉత్కంఠ పెరుగుతోంది. లిక్కర్ స్కామ్ అసలు జరగలేదని, సీఎంఓలో ఎలాంటి చర్చ నిర్ణయాలు లేవని గతంలోనే జగన్ స్పష్టం చేశారు. తన పరామర్శల పర్యటనల వేళ చోటు చేసుకున్న పరిణామాలు, వరుస కేసులపైన జగన్ సీరియస్ గా ఉన్నారు. లిక్కర్ ఛార్జ్ షీట్, పార్టీ నేతలపైన కేసుల అంశంపైన జగన్ సీనియర్ న్యాయవాదులతో చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలతోనూ సమీక్షించారు. మిథున్ అరెస్టును జగన్ తప్పుపట్టారు. రాజకీయ నిర్ణయంగా పేర్కొన్నారు. ఏపీలో ఇలా వరుసగా కేసుల నమోదుపైన ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు చేయాలని ఆలోచన చేస్తున్నారు. తానే స్వయంగా వెళ్లి ఢిల్లీలో ఈ కేసుల గురించి వివరించే యోచనలో ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా తన 5 ఏళ్ల కాలంతో పాటుగా 2014 నుంచి 2019 మధ్య కాలంలో జరిగిన మద్యం లావాదేవీల గురించి వివరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో వెళ్లాలనే అభిప్రాయం పార్టీ నేతల నుంచి వచ్చినట్లు సమాచారం. పార్లమెంట్లోనూ ఏపీలో కేసుల వ్యవహారంపైన ప్రస్తావించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అటు టీడీపీ నేతలు సైతం లిక్కర్ స్కామ్ పైన పార్లమెంట్లో లేవనెత్తుతామని చెబుతున్నారు.